మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇస్నాపూర్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎంపీ శ్రీశైలం గారు, విష్ణువర్ధన్ గారు, సంపత్ గారు, వేదిక మీద ఉన్న విజయ్, వెంకటేష్, దేవేంద్ర గారు, ఇంకా పార్టీ సీనియర్ నాయకులు గందరగోళంతో పేర్లు చెప్పలేదని వేదిక మీద ఉన్న పెద్దలు, ముఖ్యంగా మా చిక్కుల్ అన్నాదమ్ములకు అక్కా చెల్లెలందరికీ వేదిక మీద నమస్కారం. ఎల్లుండి 11వ తారీఖు నాడు ఎన్నికలు ఉన్నాయి. మనం ఓటు ఎవరికి వేయాలి? అన్నం పెట్టిన వాళ్ళకి వెళ్దామా, సున్నం పెట్టిన వాళ్ళకి వెళ్దామా? ఇవాళ నేను వస్తున్నా అని 7 రూపాయలకు తోలించిరట. 7 రూపాయలకు తోలించినా, 7 కొండల కాడికి తోలించినా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. దాచిపెడితే నిజం దాటుతుందా? దాచిపెట్టినంత మాత్రాన జనాన్ని దాచిపెడతానో 7 రూపాయలకు తోలుతానో నిజం దాటుతుందా? ఎప్పుడైనా నిజం నిలకడ మీద తెలిసినా నిజమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్ళు అయింది. 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైనా ఒక చిన్న పని జరిగిందా? ఏమైనా మీకు న్యాయం జరిగిందా? నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మన తెలంగాణకు వచ్చిన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది. కేసీఆర్ గారు, అది సౌండ్ పలుకుతుందిరా బాబు, ఇంకా డిస్టర్బ్ చేయదు. కేసీఆర్ గారు నెలకు 2,000 పెన్షన్ ఇస్తా అంటే బరాబర్ 2,000 ఇచ్చిందా? గెలిచినాక నెలకే 2,000 ఇచ్చింది. అదేవిధంగా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? మీ బిడ్డ కాన్పులు పోతే దవాఖానలో కేసీఆర్ కిట్ ఇచ్చిందా లేదా? కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం వచ్చినాయా లేవా? మీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ అందిందా లేదా? సీను కొద్దిగా సౌండ్ కలుగుతుంది, చూసుకోరాదు కాబట్టి కూర్చుండేందుగా. అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఈ రోజు మన చిక్కుల గురించే మాట్లాడుకున్నాం. కేసీఆర్ రాకముందు ఈ చిక్కుల్లో రోడ్డు కూడా చక్కగా నక్కవారి మీద బ్రిడ్జ్ చేసినాకనే కదా చిక్కులకు కళ్ళొచ్చింది. ఇంద్రేషన్కి వెళ్ళి మంచుగూడ మీదకి వెళ్ళి ఈ చిక్కుల దాకా డబుల్ లైన్ రోడ్ వేసినాకనే కదా మనకు కళ్ళొచ్చింది. ఎవరేసింది ఆ రోడ్డు? ఇంద్రేషన్కి వెళ్ళి రోడ్డు కట్టింది ఎవరు? ఆ బ్రిడ్జి కట్టింది ఎవరు? ఊళ్ళో ట్యాంకులు కట్టి ఇంటింటికి నల్లబెట్టి రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది ఎవరు? ఈ రకంగా ఎన్నో మంచి పనులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి ఈడొక ఆయన పోటీ చేస్తుండు, ఆయన సంగతి మీకు తెలియదా? ఇప్పుడే మా శ్రీశైలం చెప్పిండు, ఇంట్లో ఉంటాడట. ఎవరైనా పేదోళ్ళు పోతే, సామాన్యులు పోతే ఇంటితో లేడు పోతుంటారట, తలుపులు పెట్టుకుంటారట. మరి ఎన్నడన్నా ఆయన చేసిన ఉద్దారకం తెలియదా? ఈడన్ని గవర్నమెంట్ భూములు అమ్ముకోవడం, ప్లాట్లు కబ్జాలు పెట్టడం, ఆయన బాగుపడ్డాడు తప్ప చిక్కుల ప్రజలకు బాగుపడ్డది అయితే ఏమీ లేదు. చిక్కుల ప్రజలకు జరిగింది ఏం లేదు. ఆయన ఆస్తులు పెరిగినాయి, ఆయన బాగుపడ్డాడు తప్ప ఇక్కడ ప్రజలకు జరిగింది అయితే ఏమీ లేదు. పోనీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏమన్నా ఇచ్చిందా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4,000 పింఛన్ ఇస్తానని గెలవంగానే అన్నాడు. మన్మడు వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అన్నాడు. వచ్చినాయా 4,000? మన్మడు వచ్చిండు ఆ కాళ్ళు? అది డోకా చేసిండు. మా మహిళలకు, అక్క చెల్లెలకు నెలకు 2,500 జీతం పడ్డట్టు బ్యాంకులు వేస్తా అన్నాడు. ఇంటింటికి బాండ్ పేపర్లు పంచిండు, అవి కార్డులు పంచి గ్యారంటీ కార్డులు పంచిండు. వచ్చినాయా 2,500? మహిళలకు మోసం. నేను నిన్న తూపురాడు పోయినా, ఓ పెంటం మారి కలిసింది నాకు. ఇట్లే పోతుంటే చేయబట్టుకున్నది. ఏందక్క అన్న, కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన బిడ్డ అని 5,000 ఇచ్చిండ్రు అన్నది. అయ్యో మరి రేవంత్ రెడ్డి అడ్డగోలు సంపాదించిండే పంపిండే పోతే ఇవన్నీ అన్న. లేలే బిడ్డ నేను నేయ తప్ప అంటే ఏందక్క అన్న. ఏముంది బిడ్డ, ఇప్పుడు నెలకు 2,500 ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. గవర్నమెంట్ ఎక్కి 26 నెలలు అయింది. 26 నెలలు నెలకు 2,500 ఇస్తే 65,000 రూపాయలు ఎక్కాయి. 65,000 అవుతాయి. మరి ఎన్ని వచ్చినాయి? వాడు 5,000 తెచ్చిండు బిడ్డ. ఒట్టు పెట్టుకో అన్నాడు. దేవుడా దేవుడా ఇటుతుంది అని మనసులో అనుకున్నా. 5 తీసుకున్నా, ఇంకా 60 అడకరాపోరా అని చెప్పిందట. ఇంకా రేపు తప్పుడు కాదు కదా.
అమ్మ పెట్టక్క ఏముషారు ఉన్నావు అనుకున్నాం. మరి మా చిక్కుల కళలో లేమంటారు. పెంటకే చెప్పింది బరాబరేనా? పెంటమ్మ బరాబరే చెప్పింది కదా. మరి ఆరోగ్యం కావచ్చు. ఇలా మనకు పేదల్ని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ చిట్కులకు 4 దిక్కుల అభివృద్ధి జరుగుతుందంటే పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనుల వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. వాస్తవానికి కేసీఆర్ వచ్చినాక భూముల ధరలు పెరిగినాయి చిట్కుల్లా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ధరలు లేకుండే. బీఆర్ఎస్ వచ్చినాక ఇంత 5 గుంటలు 10 గుంటలు ఉంటే బిడ్డ పెళ్లికో పిల్లల చదువులకో దేనికైనా మీకు ఉపయోగపడేటట్టు ధరలు పెరిగితే ఇంతో లాభం అయింది మీ అందరికీ. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏమైంది? మళ్ళా అంత పాతాళానికి పడిపోయింది. ఆయన ఆగమైపోయింది. అదేవిధంగా ఆపత్కో సంపదకో ఇంకా లగ్గం ఉందంటే కూడా ఎవరు కుడబెట్టుకుంటే కూడా వద్దుపో అంటుంది. అమ్ముదామంటే కొనటం లేడు. ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చినాక. అయిందా లేదా? మొత్తం భూముల ధరలు వెళ్ళిపోయినాయి. అభివృద్ధి జరగలే. 4,000 పెన్షన్ బోగస్, మహాలక్ష్మి బోగస్. తులం బంగారం వచ్చిందా? ఆత్మ పెళ్లికి కేసీఆర్ 1,00,000 పంపిండు. నేను అన్నాడు నేను తులం కలుపుతాను. విత్తనాలు వచ్చింది చెప్పింది. ఏం వచ్చినాయంటే కొందరికి బంగారం ధరలు ధరలతో భూముల ధరలేమో పలకాలానికి బంగారం ధర మొత్తం ఆగమైపోయింది. ఇవాళ మీ బిడ్డ కాంతికి పోతే పటంచెరు దాఖలంలో కాంతి చేసి తరపున అన్నం పెట్టి కేసీఆర్ కెట్టించి తల్లిని పిల్లలు తెచ్చి చెట్టుకుల్లో తెచ్చుకోలేని కాంగ్రెస్ వచ్చినట్టు అది బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ మాయమైపోయింది. బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది. చెరువులలో చేప పిల్లలు మార్చడం బంద్ అయిపోయింది. బంద్ అయ్యారు. అదేవిధంగా వేళలకు గొర్రె పిల్లలు బంద్ అయింది. గంట బంద్ బంద్ అయిపోయింది. ఏ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ మీ పిల్లల్ని అడిగింది. స్కాలర్షిప్ పైసలు వస్తలేవు. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు వస్తలేవు. పిల్లల చదువులు ఆగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా ముస్లింలు కనబడుతున్నారు. రంజాన్ ఉంది 10వ తారీఖు. కేసీఆర్ ఉంటే రంజాన్ తోఫా వస్తుండే. ఇప్పుడు ఉన్నదా తోఫా? తోఫా పోయింది. అన్ని పోయింది. కేసీఆర్ ఉండగా షాదీ ముబారక్ ఇచ్చిండు. 9 స్కూళ్లు పెట్టిండు. అదేవిధంగా ఇమాం మోజన్కు తనఖా ఇచ్చిండు. 3,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక నా బతుకమ్మకు చీరలు బంద్ అయినాయి. రంజాన్కు తోఫా బంద్ అయింది. అంత మోసం. ఇవాళ ఏ కార్యక్రమం కూడా జరుగుతలేదు. అయినా కూడా చిట్కల్లో ఓటేద్దాము. అందుకే నేను మొదలు అడిగిన అన్నం పెట్టిన వాళ్ళక సున్నం పెట్టిన వాళ్ళక. ఇవాళ కేసీఆర్ ఇంత అన్నం పెట్టిండు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చిండు. 2,000 పెన్షన్ ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కేసీఆర్ కిట్ ఇచ్చిండు. మంచినీళ్ళు ఇచ్చిండు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండు. పండుగకు ఆదుకున్నాడు. అన్ని చేసిండు. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను సున్నం పెట్టిండు. తులం బంగారం సున్నం పెట్టిండు. మహిళలకు 2,500 సున్నం పెట్టిండు. పెట్టలేదు అని ఆయన సున్నం పెట్టిండు. అన్నం పెట్టిండు కేసీఆర్. ఇది కాకపోతే ఒక్కటి చేసిండు. బస్సు ఫ్రీ. బస్సు పెట్టి ఎంత వస్తాయి కదా. ఆ బస్సు కథ కూడా మీకు అర్థమైంది. నేను ఒక చెల్లె చెప్తుండే 7 సారి నేను నా భర్త ఇద్దరం బస్సు ఎక్కితే నాకు ఫ్రీ అన్నాడు. నా భర్తకు మనరాజు 20 రూపాయల టికెట్ ఉంటే 40 చేసిందట. ఇక నాకు ఇచ్చింది ఏమన్నా సార్ 20 టికెట్ 40 చేసి భర్త దగ్గర ముందు నాకేమో 20 ఫ్రీ అన్నాడు. ఇది అధికారికాలి సార్ నాకే ఇచ్చింది అంటే భార్యకు ఫ్రీ భర్తకు టికెట్ అంతేనా? పెరిగిందా లేదా? భర్తలు అడగండి టికెట్ ధర పెరిగిందా లేదా? ధర పెరిగిందా లేదా? సో ఆ రకంగా అందరినీ మోసం చేసింది. మరి నేను మీ చిట్కులను మంచి అభ్యర్థులు మా తమ్ముడు శ్రీశైలం మాజీ ఎంపీగా పనిచేసిండు. మంచి నాయకుడు తమ్ముడు శ్రీశైలంను. అదేవిధంగా 4వ వార్డు నుంచి శ్రీశైలం యాదవ్ గారిని, 8వ వార్డు నుంచి సబితా రామయ్య యాదవ్ గారిని, 6వ వార్డు నుంచి బాడి వెంకటేష్ గారిని, 5వ వార్డు నుంచి డాక్టర్ పుణ్యవతి గారిని, 7వ వార్డు నుంచి తలారి ఆంజనేయులు గారిని, 9వ వార్డు నుంచి మన్ని వసంత గారిని కారు గుర్తు మీద ఓటేసి దీవించండి. తప్పకుండా మీ గ్రామ అభివృద్ధికి మీ కార్యక్రమాలు ఏమన్నా కూడా చేయిస్తా. మిగతా వాళ్ళకు కూడా అందరికీ సంధానించి చెప్పి ఈ గ్రామ అభివృద్ధికి కారు గుర్తు మీద ఓటేయాలని